మీద వెళ్ళినా, పర్సనల్ పని మీద వెళ్ళినా, ప్రభుత్వ పాఠశాలను సందర్శించకుండా మా వ్యక్తిగత కార్యక్రమాలు చేయటానికి వీలు లేకుండా విధంగా మేము కార్యక్రమాలు చేస్తున్నాము. స్పెషల్గా జీడినెల్లూరు అసెంబ్లీలో కార్వేట్ నగరం అని ఒక హెడ్ క్వార్టర్ ఉంది. అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 1000 మంది నిరుపేదలు, ఎలాంటి ఇళ్ల స్థానం లేనటువంటి వాళ్ళు రాజుగుంట పల్లాలు అనే ప్రాంతంలో 1969వ సంవత్సరం నుంచి 400 ఎకరాలు ఫారెస్ట్ భూమిని చదును చేసుకుంటున్నారు. దాదాపు 100 మంది భూమిలో నిరుపేదలను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత విడుదల చేశారు. 69 నుంచి భూ పోరాటం చేస్తూనే ఉన్నారు, కానీ దాని మీద స్పందన అయితే లేదు. అందరు డిపార్ట్మెంట్ వాళ్ళు ఫేవర్గా మీకు యాక్షన్ తీసుకుంటాము, మీకు ఇళ్ళ పట్ట రైతు పట్టా పాస్ పుస్తకాల బాధ్యతను తీసుకుంటామని చెప్పారు, కానీ ఎంతవరకు లేదు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ గారు కూడా 1 నెలలో పరిష్కారం చేస్తామన్నారు. ఆ తర్వాత చేయలేదు. అందులో 400 ఎకరాల్లో పక్కనే ఉన్న పద్మ సరస్సు అనేటువంటి గ్రామంలో షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన ప్రజలకి దాదాపు 83 మంది నిరుపేదలకు మాత్రమే అక్కడ 1 ఎకరా చొప్పున ఇచ్చారు. మిగతా రెస్ట్ ఆఫ్ ది విలేజెస్ ఏదైతే ఉందో దాదాపు 6 హ్యాబిటేషన్లో ఇప్పటి వరకు పోరాటం చేస్తున్నారు. వాళ్ళకి న్యాయం జరగటం లేదు. చాలా పెద్ద ఎత్తున సిపిఎం, సిపిఐ పార్టీలతో కలిసి యుద్ధ ప్రాతిపదికన పోరాటం చేస్తే కూడా ఇంతవరకు వాళ్ళకి న్యాయం జరగలేదు. ఐ బిలీవ్, ఎందుకంటే ఇంతవరకు 70 సంవత్సరాలుగా ఎవరు కూడా పేదవాళ్ళ కన్నీళ్లు తోలినటువంటి వాళ్ళు విలాసవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ పేదవాళ్ళని పక్కన పెట్టేశారు. అయితే జనసేన పార్టీ ఒకటి మాత్రమే ఎస్సీ, ఎస్టీ, బీసీ, క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ వాళ్ళ జీవితాల్లో మార్పులు తీసుకొస్తారు అనేది ఖచ్చితమైనటువంటి నా నమ్మకం. అది చేస్తారు కూడా. రెండోది, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ గ్రామాల్లో చూస్తే మౌలిక వసతులు లేదు. ఇప్పుడు ఎలక్షన్ దగ్గరపడింది కాబట్టి సిమెంట్ రోడ్లు వేస్తున్నారు ఎన్ఆర్జీఎస్ కింద. అంతవరకు రోడ్లు లేవు. ఆ తర్వాత ఈ మధ్యన ఎల్ఈడి లైట్స్ అని తీసుకొచ్చారు. ఎలక్షన్ దగ్గర పడటంతో ఈ కార్యక్రమాలు చేశారు. చాలా ఇళ్ళు, భూమి లేని, ఇంటి స్థలం లేనటువంటి పేదవాళ్ళు 250 రూపాయల బాడుగులతో కార్వేట్ నగర్ హెడ్ క్వార్టర్లో రాజుల కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కూడా 250 రూపాయలతో గత 20 సంవత్సరాల నుంచి అలాంటి దుర్భరమైన దారిద్ర్యాన్ని జీవిస్తున్నారు. రాజుల కుటుంబంలో పుట్టిన వాళ్ళే నిరుపేదలుగా ఉంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాన్య ప్రజలు వాళ్ళ బతుకులు ఏ విధంగా ఉంటుందో నాకు కన్నీళ్ళు వస్తుంది. 4.5 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారిని నేను చూస్తున్నాను. నిజమైన పేదవాడికి న్యాయం జరిగేది పవన్ కళ్యాణ్ గారి ద్వారా మాత్రమే సాధ్యమని నేను నమ్ముతున్నాను. ఇప్పటివరకు కూడా తర్వాత నిరుపేదలు, ఇల్లు కట్టుకోలేనటువంటి స్థితిలో ఉన్న పేదవాళ్ళు అనేక వేల మంది గ్రామాల్లో కనిపిస్తారు. వాళ్ళకి రెఫరెన్స్ ఉన్న వాళ్ళకి స్థలాలు, రెఫరెన్స్లు ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నారు. తర్వాత ఈ లెట్రిన్ సిస్టమ్ వచ్చిన తర్వాత కూడా 15,000 రూపాయలు బేస్మెంట్ కడితే ఒక బిల్లు, రూఫ్ లెవెల్కి వస్తే ఒక బిల్లు, ఆ తర్వాత దాని మీద రేకులు వేస్తే ఒక బిల్లు అని చెప్పి ఆ బిల్లుకి 30 సార్లు ఇప్పించుకొని ఒక అమ్మ అంటది, నాయన నేను ఎటుపక్క తిరిగి నేను నాకు ఇక్కడ ఇందులో కార్యక్రమాలు చేసేది అని అడుగుతుంటే వాళ్ళ బాధ అది వర్ణనాతీతం. అది తర్వాత ఓట్లు వేయించుకుని గెలిపించుకున్న రాజకీయ నాయకులేమో అక్కడ విలాసవంతమైన జీవితం, లగ్జూరియస్ లైఫ్, 1 లక్ష 2.5 లక్షల రూపాయలతోటి ల్యాబెటరీ కట్టుకొని హాయిగా. నా మనసులో ఉన్నటువంటి మాట, ఒకానొక రోజైనా పడుకొని నిద్రపోయేటప్పుడు నన్ను ఓటేసి గెలిపించిన ప్రజలు ఏ విధంగా ఉన్నారని ఒక ఆలోచన చేస్తే ఇల్లు లేని నిరుపేదలు ఉండరు, ఇంటి స్థలం లేనటువంటి నిరుపేదలు ఉండరు. ఈ 2 కార్యక్రమాలు కూడా మీ ద్వారా జరిగితే బాగుంటుందని మేము నమ్ముతున్నామన్నా. చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉంది. తర్వాత ఏంటంటే ఇంకో చివరి పాయింట్, ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో ఎంతమందికి గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి, ఎంతమందికి పెట్రోల్ బంకులు ఉన్నాయి, ఎంతమంది పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు. ఈరోజు కూడా అంబేద్కర్ కోరిన, నిజంగానే అంబేద్కర్ వారసుడు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే.
అభినవ కాన్సీరామ్ గారు, మీరు అంబేద్కర్ గారి గురించి చెప్పినప్పుడల్లా నేను షెడ్యూల్డ్ కులానికి సంబంధించినటువంటి వ్యక్తిగా నా అంబేద్కర్ నేను ఎందుకు తక్కువ చదివాను, ఎందుకు తక్కువ నేర్చుకున్నానని, ఆ తర్వాత పుస్తకాల పురుగయ్యాను. మీ ద్వారా అంబేద్కర్ గురించి ఎక్కువ తెలుసుకున్నాను, నేను ఎక్కువ తెలుసుకోగలిగాను. కారణం బికాస్ ఆఫ్ యూ. మీ యాక్టివిటీస్ కానీ, మీ మాటల విధానం కానీ, మీరు చేస్తున్నటువంటి పని కానీ, మీ క్రమశిక్షణ జీవితం కానీ, ఎంత 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 కరుడుగట్టిన దుర్మార్గుడైనా మీ మాటలు విన్న తర్వాత ఖచ్చితంగా మారాల్సిందే, మంచి వ్యక్తిగా మారాల్సిందే. కనుక ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజలకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎన్జిఓస్ మీద నాకు నా పర్సనల్ రిప్రజెంటేషన్ మీకు, ఎన్జిఓస్ ప్రభుత్వ కార్యకలాపాలు సక్రమంగా జరగటానికి 99% ఎన్జిఓస్ యాక్టివిటీస్, వాళ్ళ కార్యకలాపాలు, వాళ్ళ సలహాలు అవే వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఎక్కువగా ఉపయోగపడదు. గతంలో జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రభుత్వ కార్యకలాపాలు, సామాజిక ప్రభుత్వ పథకాలు కానీ, దానికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్లు కానీ, డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కానీ ఎన్జిఓస్ను కనుక 100% ఇన్వాల్వ్ చేయగలిగితే బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని, నిజంగా పేదవాళ్ళ కళలో ఆనందాన్ని చూసేటువంటి మీ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో అది 100% ఫుల్ఫిల్ అవుతుందని మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.